ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యవసాయ అధికారి వంశీకృష్ణ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దెహగం మండలం వ్యవసాయ అధికారి వంశీకృష్ణ ఏసీపీ వలలో చిక్కాడు. ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం దెహగం మండలంలోని ఐనం గ్రామానికి చెందిన మారుతి ట్రేడర్స్ యాజమాని చౌదరి శ్యామరావు ఫర్టిలైజర్ విత్తనాల లైసెన్స్ రెన్యువల్ కోసం గత నెల 27న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రెన్యువల్ కోసం వ్యవసాయ అధికారి ఏవో వంశీకృష్ణను సంప్రదించగా 35,000 డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 3న ఎరువుల లైసెన్స్ రెన్యువల్ చేయగా విత్తనాల లైసెన్స్ రెన్యువల్ను తప్పిదాల కారణంగా రిజెక్ట్ చేశారు. దీంతో శ్యామరావు ఈ నెల 7న మరోసారి లైసెన్స్ రెన్యువల్ చేయాలని ఏవోని సంప్రదించారు. విత్తనాల లైసెన్స్ రెన్యువల్ జారీ చేయకపోవడంతో ఏసీపీ డీఎస్పీ రమణమూర్తికి చరవాణిలో సంప్రదించి వివరాలు తెలిపారు. మండలి కేంద్రంలోని రాధికా ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఏసీపీ అధికారులు ఏవో వంశీకృష్ణను చౌదరి శ్యామరావు నుండి 38,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీపీ కోర్టులో రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దెహగం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యామరావు దెహగం మండలం ఐనం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఫెర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ తప్పిదాల వల్ల ఆన్లైన్లో రాంగ్ ఎంట్రీల వల్ల సీడ్ లైసెన్స్ ఒకటి రెన్యువల్ కాలేదు. ఈయన మళ్ళీ వ్యవసాయ అధికారి గారిని కలవగా మరి ఇస్తానన్న పైసలు ఇవ్వలేదని చెప్పి 38,000 రూపాయలు లంచంగా ఇస్తేనే సీడ్ లైసెన్స్ రెన్యువల్ అవుతుందని చెప్పేసి తప్పకుండా ఆల్రెడీ చేసిన ఫర్టిలైజర్ షాప్ కోసం 20,000 రూపాయలు, ఇప్పుడు జరగాల్సిన సీడ్ లైసెన్స్ రెన్యువల్ గురించి 18,000, మొత్తం 38,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు ఇస్తానని చెప్పి ఒప్పుకుని ఏసీబీని గత శుక్రవారం ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆయన వ్యవసాయ అధికారి హరికృష్ణ గారు ఆయన డిమాండ్ చేసిన 38,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్కి ప్రొడ్యూస్ చేయడం కోసం తీసుకెళ్తున్నాం. కేసు పరిశోధనలో ఉంది. నా పేరు చౌదరి శ్యామరావు. అది శ్రీమారు ట్రేడర్ షాప్ ఫెర్టిలైజర్ షాప్ ఉంది. ఫెర్టిలైజర్ అండ్ సీడ్ లైసెన్స్ రెన్యువల్ గురించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్కి 20,000, సీడ్కి 18,000 అని సార్ డబ్బులు డిమాండ్ చేశారు. ఇస్తా నా దగ్గర లేకుంటే సార్ ఒక రోజుల తర్వాత ఇస్తా అనుకొని లేనందున ఏసీబీ వాళ్ళని ఆడుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.